ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? మీరు బాగుండాలని దేవుడు తన ఉద్దేశాన్ని మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. మన శరీర అవయవాల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవయవాన్ని నిర్మించి మనలో ఉంచాడు. ఆ అవయవంతో మనం అద్భుతంగా జీవించవచ్చు, తృప్తిగా జీవించవచ్చు, వ్యాధి నుంచి బయటపడవచ్చు, రోగం నుంచి బయటపడవచ్చు, అప్పుల నుంచి బయటపడవచ్చు, సమృద్ధిలోనికి వెళ్ళొచ్చు, అద్భుతమైన జీవితం జీవించవచ్చు, ఆశీర్వాదాన్ని అనుభవించవచ్చు. అటువంటి ఒక అవయవాన్ని దేవుడు మన శరీరంలో, మన అవయవాల్లో నిర్మించాడు. ఆ అవయవం పేరు నాలుక. ఏంటది? నాలుక. సో ఈ నాలుకను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఇంగ్లీష్లో చదువుతాను. ద టంగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఈ నాలుగుకి ఏముందని చెప్తున్నాడు? పవర్ ఆఫ్ లైఫ్, పవర్ ఆఫ్ డెత్. ఈ నాలుగుతో మనం ఏం చేయొచ్చు? అద్భుతమైన జీవితం జీవించవచ్చు. ఈ నాలుగు వినియోగించి మనం దరిద్రంలోకి కూడా వెళ్ళొచ్చు, జబ్బులోకి వెళ్ళొచ్చు, వ్యాధిలోకి వెళ్ళొచ్చు, చివరికి మరణించవచ్చు, యాక్సిడెంట్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే ద టంగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. పవర్ ఆఫ్ లైఫ్ అండ్ పవర్ ఆఫ్ డెత్. సో దీన్ని వాడుకునే విధానం ఒక క్రైస్తవునిగా నీకు నాకు తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ నాలుకని ఎలా వాడుకోవాలి, దానిలో ఉన్న జీవాన్ని ఎలా పొందుకోవాలి, దానివల్ల మరణం నుండి ఎలా తప్పించబడాలి, శ్రమ నుంచి, వ్యాధి నుంచి, జబ్బు నుంచి, అప్పుల బాధ నుంచి, కష్టాల నుంచి, కన్నీటి నుంచి ఎలా తప్పించుకోవాలి, బయటపడాలి, ఆ విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కుమారులారా, కుమార్తెలారా, గమనించండి, జాగ్రత్తగా విందాం. ఆయన మాట్లాడే మాటల్లో జీవాన్ని పొందుకొని ఆ జీవంతో మనం అద్భుతమైన మంచి జీవితం జీవితాం భూమి మీద. ద టంగ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ ద పవర్ ఆఫ్ డెత్ అండ్ దోస్ హూ లవ్ ఇట్. దేన్ని? ఆ నాలుక యొక్క ఫలాన్ని ప్రేమించేవాళ్ళు, ఆ నాలుకతో మాట్లాడి సమృద్ధిలోకి వెళ్ళేవాళ్ళు, అవునా? లవ్ ఇట్ విల్ ఈట్ ఇట్స్ ఫ్రూట్. ఆ నాలుక మాట్లాడే మాటలను ప్రేమించి, ఆ నాలుక మాట్లాడే మాటలు పలికి, ఆ మాటల యొక్క ఫలాన్ని మనం పొందుకోవచ్చు. ఆ మాట నువ్వు మంచిది పలికితే నీకు మంచి జరిగిపోతాయి. నువ్వు కీడు పలికితే ఈ నాలుగుతో అది కూడా జరిగిపోతాయి. కాబట్టి నువ్వు మంచి పలకాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. బిలాము అనే ప్రవక్త బాలాకు అనే రాజుతో ప్రేరేపించబడిన వాడై తనకిస్తానన్న బహుమానానికి, లేక డబ్బుకి, లేక బంగారానికి, వెండికి ఆశపడి దేనికి ఒప్పుకుంటాడు? తన నాలుకతో ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఒప్పుకుంటాడు, అవునా? కానీ నాలుక ఎంత విలువైందో, మన శరీరంలో దేవుడు పెట్టిన నాలుగుకి ఎంత ఆధిపత్యం ఉందో, అధికారం ఉందో, ఎంత సమృద్ధి ఉందో, దాని యొక్క ఫలం ఎంత బాగుంటుందో, ఎంత అధోస్థితిలోకి వెళ్ళిపోద్దో అది తెలిసిన దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను తన నోటితో శపించొద్దు అని చెప్పాడు. వాళ్ళని నేను ఆశీర్వదించాను కాబట్టి వాళ్ళు ఎన్నడూ కూడా ఆశీర్వాదంలోనే ఉండాలి. వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు శాపాన్ని అనుభవించడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా అద్భుతమైన ఆశీర్వాదంలో ఉండాలి. నేటిదినం మనం చూస్తే చూడండి, గాజాకి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది కదా. ఇస్రాయెల్ దేశ టెక్నాలజీ చూసారా? ఎట్ ఏ టైం ఎటువంటి వెపన్స్ వేరే దేశాల నుంచి ఆ దేశం మీదకి వినియోగిస్తే ఎట్ ఏ టైం వాటన్నిటిని ధ్వంసం చేయగలిగినటువంటి టెక్నాలజీని దేవుడు ఆ దేశ
సైన్యానికి, ఆ దేశ డిఫెన్స్ సిస్టమ్కి ఇచ్చాడు. ఆ టెక్నాలజీని వాళ్ళు వినియోగించుకునేటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ దేశపు సరిహద్దుల చుట్టూ ఆయన తన దూతలను ఆ పర్వతాల మీద కాపుదలగా ఉంచాడు, ఆ దేశాన్ని కాపాడడానికి. చూసారా, ఆ దేశం అద్భుతంగా ఉండాలి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి దేవుడు దాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్పాడు. దానిలో ఉన్న పాలు తేనె సమృద్ధిని, దానిలో ఉన్న పంటలను, దానిలో ఉన్నటువంటి ఆ మినరల్స్ని, ఇనుముని, బంగారాన్ని, ప్రతి విధమైన మినరల్ని వాళ్ళు ఆ పర్వతాల్లోంచి తీసుకొని సమృద్ధి జీవాన్ని, పరిపూర్ణమైనటువంటి ధన సంపన్నతను పొందుకోవాలని దేవుడు ఆ దేశాన్ని వాళ్ళని ఆశీర్వదించి ఇచ్చాడు. అవునా, ఆ దేశం మీదకి ఏ దేశం దండెత్తినా ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఆయన పలికాడు, ఇశ్రాయేల్ని ఆశీర్వదించాడు. కాబట్టి శపించబడ్డ జీవితం అక్కడ పనిచేయడానికి వీల్లేదు. వాళ్ళ కాళ్ళుగా వాళ్ళ నోటితో పలికి శాపాన్ని తెచ్చుకుంటే తప్ప దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఓవర్ రూల్ చేస్తుంది, పని చేస్తూనే ఉంటుంది, వాళ్ళని అద్భుతంగా ఆశీర్వదిస్తుంది. అందుకని ఆశీర్వదించబడినటువంటి మనుషుల మీద ఒక దైవ సేవకుడు లేక ఒక ప్రవక్త, బిలాం అనే ప్రవక్త శపించడానికి వెళితే దేవుడు అంటాడు, వాళ్ళని నీ నోటితో ఆశీర్వదించాలంతే, శపించడానికి వీలేదని అంటాడు. ఎందుకంటే ఆశీర్వాదం విలువ ఎంత గొప్పదో దేవాతి దేవునికి తెలుసు. బికాస్ గాడ్ ఈజ్ ద బ్లెస్సింగ్, ద గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడే ఆశీర్వాదానికి మూల కారణం. ఈజ్ ద జనరేటర్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. అందుకని ఆశీర్వాదాన్ని పొందాలని అబ్రహాముని పిలిచి, అబ్రహామా నీవు నా మాట విని పలానా దేశానికి వెళ్ళన్నప్పుడు అబ్రహాం వెంటనే ఆయన మాటకు లోబడి వెళ్ళాడు. ఆయన మాటకు లోబడి వెళ్ళినందువలన దేవుడు అబ్రహాముని ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే అద్భుతంగా ఆశీర్వదించాడు. 12వ వచనం ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహాము బహుధనవంతుడైపోయాడు. అబ్రహాం ఏమైపోయాడు? బహుధనవంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఆ మాట మనం చూద్దాం. జెనసిస్ ఆదికాండ గ్రంథంలో 12వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామమును గొప్ప చేస్తాను. ఆశీర్వాదంగా నువ్వు ఉండాలి. ఆయన మన నామాన్ని గొప్ప చేయాలని ఇష్టపడే దేవుడు. అవునా, మనల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు. తన బిడ్డలైనటువంటి మనల్ని గొప్ప జనంగా చేయాలని ఆశిస్తూ ఉన్నటువంటి దేవుడు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ పేరుని ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా నేను చేస్తాను. అవునా, నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. హౌ యు విల్ బి ద బ్లెస్సింగ్ ఫర్ ఎవర్. ఎన్నటికీ కూడా నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి. ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి. శాపాన్ని నీ జీవితంలో, నీ శరీరంలో, నీ క్రియల్లో, నీ పనుల్లో, నీ తలంపుల్లో నువ్వు యాక్సెప్ట్ చేయడానికి వీలేదు. శపించబడిన జీవితంలో నువ్వు ఉండడానికి వీలు లేదు. నువ్వు నా మాట వింటే ఏం వినాలి? యెహోవా మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. దాన్ని నీకు ఇస్తాను. అవునా, ఆ మాట విని ఏం చేశాడంటే లోబడి వెంటనే తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంట నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టేసి. దేవుడు చాలా ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు కూడా లోబడి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, నిన్ను శాపంలోనికి తీసుకెళ్ళే నీ ప్రతి అపవిత్రతను ఒప్పుకొని, నువ్వు చేసే పాపాలు విడిచిపెట్టి ప్రభులోకి వస్తే, ఆయన చెప్పినట్టు వింటే నువ్వు కూడా అబ్రహాంలాగా ఆశీర్వాదంగా ఉంటావు. అబ్రహాం సంతానంలో ఒక కుమారుడిగా, కుమార్తెగా
నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, శాపం నీ మీద పనిచేయదిక. శపించబడిన జీవితంలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆయన మాట వింటే యేసు ప్రభు చెప్తున్నాడు, రండి మీ కొరకు నేను రక్షణ సిద్ధపరిచాను. నా రక్తంలో మీ పాపాలు కడగడానికి శిలువలో నా రక్తాన్ని చిందించాను. మీ పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని, వ్యాధిని, జబ్బుని నేను భరించాను. ఆ మరణం, ఆ వ్యాధి, జబ్బు మీ మీద పని చేయకుండా నీ శాపానికి నా రక్తాన్ని వెలగా చెల్లించాను. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన అపవిత్రతకు, నువ్వు జీవించిన దరిద్రపు జీవితానికి నీ మీద దరిద్రం రాకుండా, నీకు చావు రాకుండా ఉండాలని ఆ మరణాన్ని నేనే అనుభవించాను. ఇదిగో నా దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని అని నువ్వు చెప్తే, నా పాపాలు క్షమించు అంటే కడిగి పరిశుద్ధపరచు అని ఒక మాట అంటే, నేను నిన్ను తీసుకెళ్ళి అబ్రహాం కుమారుడిగా చేసేస్తాను. నేను నిన్ను తీసుకెళ్ళి అబ్రహాం కుమార్తెగా చేసేస్తాను. అబ్రహాం ఆశీర్వాదంగా ఉండాలని ఇష్టపడ్డాను. ఆ సంతానంలో నీవు కూడా ఆశీర్వాదంగా ఉంటావు. నీ బ్రతుకు దినాలంతా కూడా శాపం నీ మీద పనిచేయకుండా నా రక్తాన్ని చిందించాను, నా రక్తాన్ని క్రయధనంగా చెల్లించాను. ఆ మాట నమ్మి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, యేసు ప్రభువుని ఒప్పుకొని, నీ కొరకాయన శిలువలో మరణించి పాతి పెట్టబడి తండ్రి అయిన దేవుని చేత లేపబడ్డాడని నువ్వు విశ్వసించిన యెడల నువ్వు రక్షణ అనుభవిస్తావు. కాబట్టి ఈరోజు మనం ఈ ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఈ మాట ఒప్పుకుందాం. అవునా? ఏమన్నాడు ఇంకా? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అంతేకాదు, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదిస్తా. నా ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? నా కాపుదల ఎలా ఉంటుందో తెలుసా? నిన్నెవరన్నా శపిస్తే ఆ శాపాన్ని నీకు ఆశీర్వాదంగా మారుస్తాను. కానీ నిన్ను శపించిన వాళ్ళని నేను శపిస్తాను, వాళ్ళని ఒప్పుకోను. వాళ్ళు శాపాన్ని అనుభవిస్తారు. అవునా? శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఈ అబ్రహాము ప్రభువుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా, యేసు ప్రభుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా, రక్షించబడిన ప్రతి వ్యక్తి అబ్రహాములాగా ఆశీర్వదించబడతారంట. అబ్రహాముతో కూడా వెళ్ళినటువంటి లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములను ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి, అబ్రహాం ఆస్తి, లోతు ఆస్తి, వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అబ్రహాము వెండి బంగారము కలిగి బహు ధనవంతుడైపోయాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటా ఉన్నాడు. ఈ ఆశీర్వాదానికి మనం ఏం వినియోగించుకోవాలట? మన నాలుకను వినియోగించుకోవాలట. టు యూస్ అవర్ టైం టు బి బ్లెస్డ్ ఇన్ అవర్ లైఫ్. అవునా? కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు మన నాలుకను ఏం చేశాడంటే, ఆ భాగాన్ని మనం తెలుగులో చదువుకుందాం. సామెతల గ్రంథం 18:21 జీవ మరణములు నాలుక వశము. ఎక్కడ పెట్టాడు? నాలుక ఆధీనంలో పెట్టేశాడంట. జీవాన్ని, మరణాన్ని నాలుక ఆధీనంలో పెట్టాడు. అంటే నువ్వు నాలుకని ఎలా వినియోగించుకుంటే దాన్ని పొందేసుకుంటావు. నీ నాలుకని ఆశీర్వాదంలో ఉండాలని వినియోగించుకున్నావు అనుకోండి, ఆశీర్వాదపు మాటలు పలికితే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. నీ నాలుగుతో శాపం మాటలు పలికితే శాపం వచ్చేస్తుంది. అందుకని బిలాము నాలుగుతో ఇశ్రాయేలు ప్రజల్ని శపించకుండా వాళ్ళని ఆశీర్వదించమన్నాడు. ఎందుకని? బిలాము నాలుగుతో బిలాము ఏం పలికితే, శాపాన్ని పలికితే ఇశ్రాయేలు శపించబడిన వారు అవుతారని చెప్పి ఒక దేవుని సేవకుడిగా ఆశీర్వదించమని చెప్పాడు. అందుకని సేవకులు ఇప్పుడు కూడా, దైవ సేవకులు తన సంఘ ప్రజలను ఆశీర్వదిస్తూ ఉండాలి. శపించబడినటువంటి మాటలు ప్రజల మీద పలకకూడదు. అవునా? ఆ విధంగా మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సముద్రపు నీటికి అధిపతి. సముద్రం అతని కంట్రోల్లో ఉంది. సముద్రానికి సృష్టించింది ఆయనే. సముద్రపు నీరంతా, భూమి మీద ఉన్న నీరు ఒక చోటికి వచ్చుగా కానీ పలికింది ఆయనే.
ఆయన సెలవీయగా తన నాలుకతో జలాలన్నీ ఒక చోట కూర్చబడి మహాసముద్రాలు అయిపోయినాయి. అవునా? మహాసముద్రాలు, పసిఫిక్ మహాసముద్రము, అవునా, బంగాళాఖాతం, ఇలా రకరకాలుగా మహాసముద్రాలు అయిపోయినాయి. ఆరిన నేల కలుగును కాకంటే ఆయన సెలవీయగా ఆరిన నేల. ఆయన నాలుకతో మాట్లాడితే, ఆయన నోటితో మాట్లాడితే అదే నీకు దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? తన నోరులాగే నీ నోరు ఉండాలని, తన నాలుకలాగే నీ నాలుక ఉండాలని, నీ నాలుకకి కంట్రోల్లోకి దేన్ని పెట్టాడు? జీవాన్ని పెట్టాడు. నీ నాలుక కంట్రోల్లో దేన్ని పెట్టాడు? మరణాన్ని పెట్టాడు. నువ్వు సమృద్ధి కలుగును గాక అని అంటే నీకు సమృద్ధి కలుగుతుంది. అయ్యో నాకు జబ్బు వచ్చింది, నేను ఈ జబ్బుతో చచ్చిపోతాను అని నీ నాలుగుతో నువ్వు ప్రవచించుకుంటే చచ్చిపోతావు. ఈ కష్టం నేను పడే కంటే నాకు చావు వస్తే బాగుండని కూడా చచ్చిపోతావు. ఈ వ్యాధి ఇక నాకు తగ్గదని నీ నోటితో పలికితే అది తగ్గిపోదు. ఇక నాకన్నింటికీ పెళ్లి కాదు అనంటే నీకు పెళ్లి కాదు. ఇక అన్నింటికీ నాకు పిల్లలు పుట్టరు అనంటే నీకు పిల్లలు పుట్టరు. ఎందుకని? నీ మాట, నీ నాలుక కంట్రోల్లో మరి ఈ జీవాన్ని ఉంచాడు. ఏం మాట్లాడవి? జీవాన్ని ఉంచాడు అన్నమాట. నీ నాలుక మీద నుంచి మాట్లాడే మాటలో జీవం ఉంటుంది. అది ఏం చేస్తుంది? నువ్వు పలికిన మాటను జరిగిస్తుంది, నెరవేరుస్తుంది అన్నమాట. అందుకనే మన మాటలు కొద్దిగా ఉండాలి అని యేసుప్రభు వారు చెప్పారు. అవునా? మన నోటితో మాట్లాడితే అది జరిగిపోతుంది. ఎందుకంటే మన నాలుకకి ఆ పవర్ని ఇచ్చి ఆ నాలుక కంట్రోల్లో మన జీవితాన్ని ఉంచేశాడు. నీ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీ సమృద్ధిని ఇచ్చాడు. నీకు కావాల్సిన ఇళ్ళు, కారు, నీకు కావాల్సిన పరలోకం, నీకు కావాల్సిన పిల్లలు. అవునా? ఇంతే 15 సంవత్సరాల నుంచి పుట్టలేదు పిల్లలు, ఇక నాకు పుట్టరు. డోంట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రవచిస్తే ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రవచిస్తే నాలుకలో శక్తిని పెట్టి అది జరిగించడానికి ఆ మాటలో జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం నువ్వు పలుకుతూ ఉంటే దాన్ని జరిగించడానికి అది పనిచేస్తూ ఉంటుంది. అందుకని యేసు ప్రభు ఏం మాట్లాడతాడు తెలుసా? అవునా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. లేక 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఏం చేస్తుంట? వాక్యం బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుంది? ఆ వాక్యం నీ నాలుగుతో పలకటం ద్వారా అది నిన్ను బ్రతికిస్తుంది. నీ నాలుగుతో ఆ జబ్బు నాలో పని చేయకూడదు, వెళ్ళిపోమని నువ్వు పలకటం ద్వారా ఆ నాలుగులో ఉన్న పవర్, లేక నువ్వు పలికిన మాటలో ఉన్న జీవం దాన్ని బయటికి కొట్టేస్తుంది, దాన్ని బాగు చేసేస్తుంది. అవునా? అందుకే మన నాలుకలో దేవుడు ఆ కంట్రోలింగ్ అథారిటీ పెట్టాడు, ఆ పవర్ని పెట్టాడు. మనకి పని జరిగించే పవర్ని, ఆయన జీవాన్ని మన నాలుకలో మాటలు పెట్టాడు. ఆయన జీవము మన నాలుక మీద ఉంది. అంటే ఆయన జీవం ఏంటి తెలుసా? ఆయన మాటలు ఆత్మయు జీవమునైనవి. ఆయన మాటలు నమ్మే అబ్రాహాము తన గృహాన్ని, తన ఇంటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన బహుగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు చెప్పింది నెరవేర్చాడు. అవునా? ఈ రోజున నువ్వు వాక్యాన్ని విశ్వసించి ఏం పలకాలి? నువ్వు ఆయన చెప్పిన మాటలు నీకు, నీ ఆశీర్వాదానికి, నీ స్వస్థతకి, నువ్వు బాగవడానికి, నీకు పిల్లలు పుట్టడానికి, నీకు మేలు కలగడానికి ఏవైతే బైబిల్లో రాశాడో, నువ్వు పరలోకం వెళ్ళడానికి ఏ విధంగా జీవించాలని పరలోకంలో రాశాడో, లేక వాక్యంలో రాశాడో, దాన్ని నువ్వు నమ్మి అది చేస్తే, అలా మాట్లాడితే అది నీకు జరగడానికి దేవుడు సిద్ధపరిచున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఆ వాక్యాన్ని నాలుగుతో పలికినప్పుడు ఆ వాక్యంలో ఉన్న జీవం నిన్ను బ్రతికించేస్తుంది. ఐసీయూలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఆ గ్రౌండ్ వ్యాధి, కీళ్ళ నొప్పుల నుంచి బయటికి తెస్తుంది. ఆ క్యాన్సర్ నుంచి బయటికి వస్తుంది. ఆ పేగు వాపుల నుంచి బయటికి తీసుకొస్తుంది. క్యాన్సర్ గడ్డను అది తుడిచివేస్తుంది. ఎయిడ్స్ నుంచి నేను బయటికి తీసుకొస్తుంది. అప్పుల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చి అప్పు ఇచ్చేవాడిగా చేస్తుంది. సమృద్ధిలోనికి నేను తీసుకొస్తుంది. అందుకని నువ్వు జీవించే జీవితం ఎక్కడ పెట్టాడంట? నీ నాలుకలో పెట్టి దానికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ మాటకి, నువ్వు పలకబోయే మాటకి శక్తిని ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. అది పలికితే జరిగిపోతుంది. నా బాధలలో ఎన్ని బాధలు ఉన్నాయి. అవునా? ఎన్ని బాధల్లో ఉన్నావో ఆ బాధల్లో నుంచి బయటికి తెచ్చేది ఏంటి తెలుసా? నువ్వు నమ్మిన ఆయన వాక్యం,
ఆ వాక్యాన్ని నువ్వు మనసులోకి తెచ్చుకొని అది నీ నాలుకతో పలికితే ఏం చేస్తుంది? ఆ బాధలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఆ బాధలో నుంచి నిన్ను విడిపిస్తుంది. అది నీకు నెమ్మది కలుగు చేస్తుందని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు 8:24 మాట రాశాడు. అంతటి సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను అని అన్నాడు. ఎందుకు తుఫాన్ రేగింది? నా జీవిత సాగరాన రేగేను సుడిగాలివానా. ఎందుకు సుడిగాలి? ఎందుకు తుఫాన్ వచ్చింది? నువ్వు దేవుని మాటలు పలకనందున, సాతాను మాటలు పలికినందున నీ జీవితంలోకి తుఫాన్ వచ్చింది. నీ జీవితంలో కష్టం వచ్చింది. నీకు యాక్సిడెంట్ అయింది, నీకు నష్టం వచ్చింది, నీకు జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చింది, నష్టంలోకి వెళ్ళిపోయావు. బిడ్డలు పెళ్లి కావడం లేదు, పెళ్ళైన వాళ్ళకి బిడ్డలు పుట్టడం లేదు. కారణం నువ్వు ఆయన వాక్యాన్ని పలకకుండా, ఆయన వాక్యాన్ని పెడచెవిని పెట్టేశావు, ఆయన వాక్యాన్ని నమ్మకుండా వదిలేసావు. అందుకని ఈ పడవలో ఎవరున్నారంట? యేసు ప్రభు వారు తన శిష్యులు ఉన్నారంట. ఆ అలలు పెద్దగా ఎగిసి ఆ అలల చేత ధోని కప్పబడినప్పుడు వాళ్ళు ఆ ధోని మునిగిపోయి చచ్చిపోతారనుకొని యేసుప్రభు శిష్యులు యేసుప్రభు ఓడ అమరమున పైభాగంలో తలవాల్చి నిద్రిస్తూ ఉండగా నీళ్ళు ఎత్తిపోసి ఆయన్ని లేపారన్న. అంటే వాళ్ళ అల్లం కాలేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఏమి లేదు. నాలుగుతో ఆ సముద్రాన్ని నిమ్మడమైపోమని చెప్పేటువంటి నాలెడ్జ్ లేదు వాళ్ళకి. నా జనులు వాక్య జ్ఞానం లేక నాశనం అయిపోతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు, నష్టాల్లోకి వెళ్తూ ఉన్నారు, కష్టాల్లోకి వెళ్తూ ఉన్నారు, జబ్బుతో చచ్చిపోతున్నారు, అప్పుల బాధతో చచ్చిపోతూ ఉన్నారు. నా జనులకు నా వాక్య జ్ఞానం లేదని అంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆ వాక్యాన్ని తెలుసుకొని ఏం చేయాలంట? అలల చేత కప్పబడిన యేసు ప్రభుని లేపారు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని వారితో చెప్పి అని అన్నాడు. ఏం చేస్తున్నారంట? నీకు వాక్యం మీద విశ్వాసం తగ్గిపోతే నీకు భయం వచ్చేస్తుంది. నీ విశ్వాసం పెరిగి ఆ మాట పలకగలిగితే నీ నాలుకతో దానిలో ఉన్న పవర్, ఆ వాక్యంలో ఉన్న పవర్, ఆ వాక్యంలో ఉన్న జీవం నీకు ఆ పని చేసి పెడుతుంది. ఆయన చూసారా, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కోల్పోతామో భయపడతాం. మన విశ్వాసం తగ్గినప్పుడు, అల్పమైపోయినప్పుడు, మన విశ్వాసం వాక్యం విషయంలో తగ్గిపోయినప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన విషయంలో మన విశ్వాసం తగ్గిపోయినప్పుడు, దేవుని మాట పైన మనకి నమ్మకం తగ్గిపోయినప్పుడు భయం వస్తుంది. కానీ భయపడకూడదు. ఏం చేయాలంట? యేసు ప్రభు వారు వెంటనే లేచి ఏం చేశారంట? ఆయన లేచి, ఎందుకని? ఆ వాక్యం తెలిస్తే, ఆ వాక్యం యొక్క పవర్ నీకు తెలిస్తే, నీ నోటితో అది పలకాలని నువ్వు ఇష్టపడితే జరిగేది ఏంటి తెలుసా? ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయన. సడన్గా డ్రాప్ అయి మెల్లగా అయిపోయింది. నువ్వు సమస్యని ఇలా ఆయన వాక్యాన్ని నమ్మి నీ నాలుగుతో గద్దించినప్పుడు అది నీ కంట్రోల్లోకి వస్తుంది, అది నిమ్మళమైపోతుంది. అవునా? సమస్యకి ఇక భయపడాల్సిన పని లేదు. 27వ వచనం, వారు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచును అని చెప్పుకొనిరి. ఆయన ఎట్టివాడో మనల్ని కూడా అట్టి వారిలాగానే చేసి, ఆయన నాలుకకి ఎంత ప్రభావం ఉందో అలాగే మన నాలుకలో ఆయన ప్రభావాన్ని, జీవాన్ని, పవర్ని పెట్టి మనల్ని ఆయన వాక్యాన్ని నమ్మి దాన్ని మాట్లాడమని చెప్తున్నాడు. ఈ రోజున అలా నమ్మి నువ్వు మాట్లాడడం నేర్చుకుంటే నీకు అన్నీ జరిగిపోతాయి. అంత మేళ్ళని నువ్వే అనుభవిస్తావు. వారు ఆశ్చర్యపడి, ఎందుకు దేవుడు నువ్వు ఇలా మారితే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీ జీవితంలో అనేక ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఆయన ఎట్టివాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనల్ని ఆయనలాగా చేశాడంట. ఆయన ఎట్టివాడైనాడో మనం కూడా అట్టివారమైనాం కనుక ఆయన పలికినట్టే సముద్రాన్ని, సమస్యను గద్దించి దాన్ని లోపరుచుకొని కంట్రోల్ చేసుకొని హాయిగా బ్రతకాలి. అవునా? ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నాను చెప్పుకొనిరి. గాలి సముద్రం లోబట్టమే కాదు, నీ జీవితంలో ప్రతి సమస్య కూడా నీకు లోబడి నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, బిడ్డలు పుడతారు, ఉద్యోగం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది. పరలోకానికి వెళ్ళి నువ్వు అద్భుతంగా జీవించే జీవితాన్ని నీ నోటి మాటతో అనుభవించవచ్చు, నీ విశ్వాసంతో దాన్ని అనుభవించవచ్చు. అవునా? అవునా కాదా?
ఎందుకు ఇలా జరగడం లేదు, ఇలా ఎందుకు జరగటం లేదు? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24 వచనం చదువుకుందాం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించను అన్నాడు. కోతకాలపు వారములు ఏమన్నాడు? నువ్వు భయభక్తులు కలిగి ఆయన మాటలు పలుకుతూ ఉంటే తొలకరి వర్షం, ఆశీర్వాదపు వర్షం నీ మీద కురిపిస్తాడు. అది నీ జీవితంలో ఆశీర్వాదాన్ని అంకురింపచేసి మొలిపింపచేస్తానమాట. ఇక ఆశీర్వాదం నీ జీవితంలో ఎదుగుతూ ఉంటుంది, పంట ఎదిగినట్టు ఎదుగుతూ ఉంటుంది. దాన్ని నీ జీవితకాలం అంతా కోసుకోవచ్చు. కడవరి వర్షంతో పరలోకానికి వెళ్ళేంత వరకు నిన్ను ఆ సమృద్ధితో నింపేస్తాడు. నీ జీవితంలో నిర్ణయింపబడిన కోతకాలం, ఏ రోజున ఏదేది నువ్వు కోసుకొని దాన్ని అనుభవించాలో ఆయన కాలాన్ని నిర్ణయించాడంట. ఆ కాలంలో నువ్వు దాన్ని అనుభవించడానికి ఏం చేయాలి? విశ్వాసంతో ఆయనకు భయపడుతూ పరిశుద్ధంగా జీవించాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను అన్నాడు. ఎందుకు ఉద్యోగం రావడం లేదు నీకు? నువ్వు చేసే పాపం వల్ల, ఆయన మాటలను నమ్మకపోవడం వల్ల నీకేమొస్తుంది? నీ ఉద్యోగం రావాల్సిన టైం దాటిపోతుంది, నీకు పెళ్లి కావాల్సిన టైం దాటిపోతుంది, నీకు పిల్లలు పుట్టాల్సిన టైం లేట్ అయిపోయి అది జరగడం లేదు, నీ అప్పులు పెరుగుతూ ఉన్నాయి, నీ సమస్యలు పెరుగుతుంది, నీ అనారోగ్యం పెరిగి చచ్చిపోతా ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? ఆయనకు భయపడకుండా, అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టకుండా అలాగే జీవిస్తూ ప్రభు నాకు ఆశీర్వాదం ఇవ్వాలని అనుకొని ఆయన మాటలు నువ్వు పలకకుండా, వాటిని విశ్వసించకుండా ఉన్నందువల్ల నువ్వు ఈ కష్టాన్ని పొందుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు ఇష్టపడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకో. నీకు ఏ సమయంలో జరగాలో ఆ కాలంలో అవన్నీ జరిగినట్లు ఆయన కృప చూపి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి ఈ వాక్యము మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.